హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు రిలేటర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. రీసెంట్గా మనకి హైడ్రా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి వివరిస్తారా? హైడ్రా కమిషన్ కొత్తగా ఏర్పరిచారు. ఇది గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎన్నో బిల్డింగ్లు కూలగొట్టారు. అంటే అసలు హైడ్రా కమిషన్ అనేది ఏంటి సార్? అంటే రియల్ ఎస్టేట్ అక్రమ కట్టడాలకి అడ్డు పెట్టడానికి, అంటే చాలా మంది పర్మిషన్స్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్స్లో, గవర్నమెంట్ పార్క్స్లో, గవర్నమెంట్ లేక్స్ దగ్గర రాత్రి లేకులు పూర్తి చేసి మట్టితో కప్పేసి దాని మీద ఇల్లు కట్టి అమ్మేస్తున్నారు. కబ్జాకి మించే ఉంటుంది. కబ్జా అంటే ఓన్లీ ల్యాండ్ కబ్జా చేసింది కట్టేసి భయాన్ని కూడా మోసం చేస్తున్నారు. అంటే మరి దీనికి లా ఆర్డర్స్ ఇవంతా ఉంటాయి. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని ఉన్నా సరే దానికి లూప్ హోల్ ఉంటుంది. పైసా మే పరమాత్మ హై. సో మనం మేనేజ్ చేయగలిగితే ఫారిన్ కంట్రీకి మనకి తేడా అదే. ఫారిన్ కంట్రీలో ఏంటంటే ఇవన్నీ అలో చేయరు. నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, IPS తెలుసు, ఎవరు తెలుసు ఫస్ట్ లాన్ వేస్తారు. లాన్ వేస్తే తర్వాత మాట్లాడదాం అంటారు. పాస్పోర్ట్ సీజ్ చేస్తాం బయట వాళ్ళది. సో ఇక్కడ మనకి ఇంకా కండిషన్ రాలేదు. గవర్నమెంట్కి అప్పటికే ఎన్నో మెజర్స్ తీసుకుంటారు, ఎన్నో రూల్స్ పెడుతున్నారు, ఎన్నో పాలసీస్ పెడుతున్నారు, బట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో దానికి ఇప్పుడు రీసెంట్గా ఏం చేయండి, అంత ముందు గవర్నమెంట్ కూడా చాలా ఆలోచించారు కానీ బట్ ఎవరు ఇంత అగ్రెసివ్గా ముందుకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంటే సపరేట్ ఒక దీనికి ఈ డిజాస్టర్ హైదరాబాద్ అంటే ఏంటి, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్, హైదరాబాద్ ఫుల్ ఫామ్. అంటే ఎవరైతే ఆక్రమిస్తున్నారో, అక్రమంగా కడుతున్నారో అవన్నిటిని కూడా స్టాప్ చేయాలి. ఫ్యూచర్లో భయం అంటూ క్రియేట్ అవుతుంది. అంటే బిల్డర్స్ ఏంటంటే పర్లేదు నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు కదా, MP తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అని చెప్పి మేనేజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతి ప్రాజెక్ట్ అనగాల ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక బిజినెస్ మ్యాన్, ఒక బడాబాబు ఉంటాడు. సో అందులో ఎవరు ఉంటారో మనకు పక్కన పెడితే ఉన్నందువల్ల ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఈ గొడవ అయినప్పుడు కూడా ఈ బిల్డింగ్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అబ్జెక్ట్ చేశారు. నేను CM దృష్టికి తీసుకెళ్తాను, CMతో చెప్తాను, మీరు ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి పోతారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ నేను చెప్పిన పార్క్స్ కానీ, లేక్స్ కానీ, చెరువులు కానీ, రోడ్స్ కానీ, పబ్లిక్ గవర్నమెంట్ ఏరియాని ఎవరైతే కబ్జా చేసి కట్టడాలు కట్టారో, అది ఇల్లులు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, విల్లాలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, కమర్షియల్ ఏదైనా కావచ్చు, సో దీని అన్నింటినీ కూడా కూల్చామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. దానికి సపరేట్గా ఒక IPS ఆఫీసర్, పోలీస్ సర్వీస్ AV రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్గా నియమించారు. ఆయన కింద 3500 సిబ్బంది ఇస్తా అన్నారు ఎంప్లాయీస్. అంటే ఏంటి సార్ ఇలాంటివి జరగకుండా ఆపడానికి? జరగకుండా ఆల్రెడీ జరుగును కోలుగొట్టడానికి, ఇంకపై జరగకుండా ఉండడానికి. జరగకుండా ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ లాగా అంటే భయం ఉండాలి. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే బెయిల్కెళ్ళి, ఇప్పుడు ఎవరైనా మీరు అప్పించారనుకోండి, వాడు 2 నెలలు ఇంట్రెస్ట్ కడతారు, తర్వాత 2-3 సంవత్సరాల దాకా ఇవ్వడు. అవును. వాడు ఏమంటారు, ఫైనల్గా కేసు వేస్తారు. మీరు కేసు వేసి 1 year 2 year వాదించాక జైల్లో పెడతారు. జైల్లో పెట్టి 1 weekలో బెయిల్ వచ్చేస్తారు. అవును. సో అది పెద్ద పనిష్మెంట్ కదా. జైల్లో ఉంటే ఎవరు తెలుసు, చీకటి గదిలో ఉంటారు, 1 week డబ్బులు కడతారు, మేనేజ్ చేసుకొని వచ్చారు. సో అయిపోయింది. తర్వాత నువ్వు అడగడానికి కూడా లేదు, డబ్బులు అడగరు, అడిగినా నువ్వు కోర్టులో మాట్లాడుకుని నాతో వద్దు అంటాడు. ఇక్కడ ఏమైందంటే రాత్రి ఓవర్ నైట్ చెరువులు కప్పేసి నింపేసి బయటికి మసిపూసి మారేడుకాయ అంటారు కదా, అట్లా చేసేసి బిల్డింగ్ కట్టేసి అమ్మేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు చెరువుల దగ్గర ఎందుకు కట్టొద్దు అంటారని మనం తెలుసుకోవాలి. చెరువులు కానీ, FTL కానీ, కన్జర్వేషన్ జోన్ కానీ, బయో కన్జర్వేషన్ కానీ, బఫర్ జోన్, ఇట్లా 111 జీవో కానీ, ఇవన్నీ రకరకాలు అంటే మన తాగునీటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఏమైతే సపోజ్ చెరువుకి దగ్గరలోనే కట్టేసాం అనుకోండి, పొల్యూషన్ అవన్నీ, డ్రైనేజ్ ఇవన్నీ నీళ్ళు కాలుష్యం అయిపోతాయి, పొల్యూటెడ్ అయిపోతాయి, తాగడానికి ఉంటుంది. ఇప్పుడు హయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, సో ఇవన్నీ ఏరియాలో కూడా ఈ పాటించాలంటే NGT అనే బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. ఆ బాడీ తాలూకా ఏంటంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళకి మెయిన్ వృత్తి, ప్రొటెక్షన్. అందుకనే 111 జీవో ఎత్తలేపారు. కేసీఆర్ గారు ట్రై చేసినా అది ఒప్పుకోలేదు. NGT అనే బాడీ సెంట్రల్ లెవెల్ బాడీ, అది ఒక పవర్ఫుల్ బాడీ. CISF అని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు ఎవరికి భయపడరు, పోలీసులకి భయపడరు, IAS ఫస్ట్ కస్టమ్స్లో వెళ్తున్నాను అనుకోండి, ఏదైనా ఇల్లీగల్ ఐటమ్ పట్టుకెళ్తున్నాను అనుకోండి, ఫస్ట్ ఆపేస్తాడు, లోన్ కూర్చోబెడతాడు, తర్వాత సంగతి చూద్దామని. నాకు ఎమ్మెల్యే అవన్నీ మాకు సంబంధం, వాడు ఎవరు భయపడ్డారు, స్టేట్ గవర్నమెంట్ భయపడరు. సో అట్లా ఏంటంటే హైడ్రా అనేది చాలా పవర్ఫుల్ బాడీ. 3500 మందిని డిపార్ట్మెంట్గా ఎస్టాబ్లిష్ చేసి సపరేట్ పోలీస్ స్టేషన్ దీనికి. దాంట్లో Group 1 ఆఫీసర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్,
కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఆల్రెడీ 259 మందిని ఎలికేట్ చేశారు, రంగంలో ఉన్నారు. పొద్దురు 6 గంటలకు వెళ్ళి కూలగొడుతున్నారు బిల్డింగ్స్ ఏవైతే అక్రమంగా ప్రూఫ్స్ దొరికాయో. ఎవరు చెప్పినా ఆగట్లేదు. ఎమ్మెల్యేలు చెప్పిన, రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు చెప్పినా ఆగట్లేదు. మీరు ఏదైనా మాట్లాడుకుంటే ఎవరితో మాకు సంబంధం లేదు, మీరు ఇది అక్రమంగా కట్టారు, మీకు పర్మిషన్ లేదు, ఇది గవర్నమెంట్ ఏరియా. చెరువులకి ఎప్పుడు కూడా FTL కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, 111 జీవో కానీ, కన్జర్వేషన్ కానీ, బయో కన్జర్వేషన్ కానీ, వీళ్ళన్నిటి ఈ జాగాలు ఏవైతే డిక్లేర్ చేసి ఆల్రెడీ ఉన్నాయి మన మ్యాప్లో, దానికి 10 కిలోమీటర్ దూరంగా ఏం కట్టకూడదు సర్కిల్. ఓకే, అంటే ఆ డిస్టెన్స్ లో ఏ కూడా ఇప్పుడు ఇక్కడ లేక్ ఉంది అనుకోండి, లేక్కి 10 కిలోమీటర్ల దూరం చుట్టూ ఏం కట్టకూడదు. ఎందుకంటే 10 కిలోమీటర్ అంటే చాలా ఎక్కువ దూరం. అప్పుడు ఆ నీళ్ళు ఒకళ్ళు ఇక్కడ 10 కిలోమీటర్ తర్వాత కట్టినా పొల్యూషన్ అవ్వడం కష్టం, అంత ట్రావెల్ చేయాలి కదా. సో అక్రమ లేఅవుట్లు కూడా ఉన్నాయి కొన్ని, కప్పేసి పబ్లిక్ తెలియదు కదా, బయర్స్ మోసపోతారు. ఏదో తక్కువ వస్తుంది, చీప్గా వస్తుంది, లేదా ఫ్రీ లాంచ్ అని, ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే, కమిషనర్ చాలా పవర్ఫుల్గా ముందే చెప్పి పంపించారు వాళ్ళకి. మొత్తం అస్త్రాలు, రాంబాణాలు అన్ని ఇచ్చి, ఎవరు వచ్చా నీకు సంబంధం లేదు, లెట్ దెమ్ టాక్ టు మీ అని సీఎం గారు చెప్పి ఉండొచ్చు. క్యాబినెట్లో మీటింగ్ డిస్కషన్ అయింది ఇది. సో దీనికి హెవీ బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. 3,500 అంటే మొత్తం తెలంగాణలో అక్రమ కట్టడాలన్నీ ఇప్పుడు ఆల్రెడీ 50-100 నోటీసులోకి వచ్చేసి ఆల్రెడీ కూలగొడుతున్నారు. పెద్ద పెద్ద ఒక ఆయన మొన్న చూశాను, 5.5 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టాడు, 5-6 ఫ్లోర్లు. అది ఒక సింగిల్ మినిట్లో ఎరగొట్టారు. ఇప్పుడు 5.5 కోట్లు అప్పు తెచ్చి కట్టాడు ఆయన. ఆయన పరిస్థితి ఏంటంటే, అది మనం ఏం చేయలేం, ఫస్ట్ కట్టే ముందు ఆలోచించుకోవాలి కదా. అంటే ఏంటి రీజన్ అయి ఉండొచ్చు సార్? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే అనుమతి లేకుండా కట్టడం, అక్రమ కట్టడాలు. నువ్వు చూసుంటారు మార్కెట్లో కొంతమంది కబ్జా చేస్తారు. నీ ల్యాండ్ ఖాళీగా ఉంది అనుకో, ఎప్పుడో వెళ్ళట్లేదు అనుకో, నీకు కబ్జా చేసి కట్టేస్తారు, నువ్వు వస్తే నీకు ఏదో సెటిల్మెంట్ చేస్తారు, లేదా భయపడతారు, లేదా సెటిల్మెంట్ చేస్తారు. అది లాజికల్గా పబ్లిక్ ల్యాండ్ మనం ఎవరు ఆక్యుపేషన్, మీకు నాకు ఎవరికి హక్కు లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ గవర్నమెంట్, పార్కులు గవర్నమెంట్ అందరికీ చెందుతుంది. ఇప్పుడు అవన్నీ వాడుకుంటారంటే మన పబ్లిక్ డబ్బులు వాళ్ళు తినేసినట్టే కదా. పార్కులు ఎలా మెయింటైన్ చేస్తారు, మనం కంటే ట్యాక్స్లు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నిటితో మెయింటైన్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది చాలా కాదు. సో ఈ రంగనాథ్ గారు చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చేస్తారు మన డిఫరెంట్ ఛానల్స్లో. వెరీ సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఇంత సీరియస్గా, ఇంత ఉద్రిక్తిగా చేస్తారు, ఇంత అగ్రెసివ్గా చేస్తారు అనుకోలేదు. ఇట్స్ వన్ వే, ఇట్స్ గుడ్. ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం బిల్డర్ కట్టేవాడు ఆలోచిస్తాడు, నేను అక్రమంగా కట్టకూడదు, కడితే ఉండదు, ఎప్పటికైనా ఇరగొడతారు అనే భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా, బయ్యర్స్ కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇబ్బంది పడతారు. సడన్గా ఇల్లు ఇరగొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది మినిస్టర్లు అయితే అడ్డంగా కాంపౌండ్ వాల్స్ కట్టేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కడితే ఆ నీళ్ళు ఏదైతే రెయిన్ హార్వెస్టింగ్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ అడ్డు ఆపులు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దగ్గరే ఉన్నాం, ఇప్పుడు లేక్ దగ్గరే బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్లో వచ్చే పొల్యూషన్, డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? చెరువులోకి వెళ్తుంది. చెరువులోకి వెళ్తే అదే వాటర్ మనం తాగాలి కదా, ప్యూరిఫై అవ్వకుండా తాగలేం. 111 జీవోలు అన్నీ కొన్ని వేల ఎకరాలు ఉంది, కొన్ని వేల ఎకరాలు తెలంగాణలో ఈ 111 జీవోలో బయో కన్జర్వేషన్, బఫర్ జోను, FTL జోన్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు కాపాడడానికి ఒక సపరేట్ బోర్డు. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ బై గవర్నమెంట్. బట్ ఎంతవరకు నడుస్తుంది, ఎంతకాలం అలౌ చేస్తారనేది ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉంటుంది. ఏదైనా మంచి పని చేస్తే కంపెనీలో ఏదైనా సిస్టమ్ పెట్టామనుకోండి, ఎంప్లాయీస్ ఎగ్నెస్ట్గా ఉంటారు. ఆ సిస్టమ్ అలవాటు పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫీస్లో ఫస్ట్ పంచింగ్ కనబడితే తలకాని 11 గంటలు వచ్చి దొరికిపోతాడు, 9:30కి రాకపోతే అని అబ్జెక్ట్ చేయదు. బట్ స్లోగా అలవాటు పడిపోతే ఆ సిస్టమ్ దాని పని చేసుకెళ్ళిపోతుంది. యాజ్ ఇట్ ఈస్, ఇట్స్ అ గుడ్ స్టెప్ బై ది గవర్నమెంట్ and they have to continue for a long time and see that స్టేట్లో ఇది పాలసీని మిగతా స్టేట్లో కూడా తేవాలని ఆలోచనలో ఉన్నారు కొంతమంది. నార్త్ ఇండియాలో కూడా ఇది మంచి పాలసీ. అంటే IPS ఆఫీసర్ పెట్టడం అనేది చాలా రిజిడ్ డెసిషన్. ఎందుకంటే జనరల్గా IAS ఇంకా వేరే మినిస్టర్ పడుతుంది, IPS పెట్టాడు. IPS అంటే అన్నిటికీ ఇప్పుడు APSRTC చూసుకుంటే MD ఎప్పుడు IPS ఆయన ఉంటాడు. నాకు గొడవలు బాగుంటాయి, గొడవలున్న పోలీస్ పవర్ ఉండాలి. సో అది చాలా మంచిది. వి విష్ దట్ దిస్ షుడ్ గో నైస్. అక్రమ కట్టడాలు తగ్గాలి, అసలు జీరో అయిపోవాలి. జీరో అయిపోతే బయ్యర్స్ హ్యాపీ ఉంటారు, గవర్నమెంట్ హ్యాపీ ఉంటుంది, బిల్డర్స్ హ్యాపీ ఉంటారు. దీని మీద మరి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us. Thank you sir, thank you so much. Sun, celebrating 20 years of excellence in education. Come join us.